హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాస్ని. సమ్మర్ అనగానే గుర్తొస్తుంది మనకు నోరూరించే మామిడికాయ పచ్చడి. మా పెద్దమ్మ పచ్చళ్ళు చాలా బాగా పెడుతుందండి. అందుకే మా పెద్దమ్మ చేతి మామిడికాయ పచ్చడి విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మార్కెట్కి వెళ్ళి ఒక 20 మామిడికాయలు తీసుకుని కడిగి తూర్చిన తర్వాత కట్ చేయించి తీసుకువచ్చాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలకి తడి లేకుండా మళ్ళీ ఒకసారి తూర్చి కాసేపు ఆరబెట్టుకోవాలి. మామిడికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు, నేను తీసుకున్న మామిడికాయలు 20 కాబట్టి దాని ప్రకారం కొలత చెప్తున్నానండి. మామిడికాయ ముక్కలు, నువ్వుల నూనె 1.5 kg, 3 మ్యాంగోస్ కారం పొడి 1 kg, ఉప్పు 1 kg, ఆవాలు 1/2 kg, మెంతులు 1/4 kg, అల్లం వెల్లుల్లి 1/2 kg, పసుపు 1/4 kg. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కొలత పెట్టి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పోసి కలిపి కాసేపు నానబెట్టాలి. తర్వాత ఆవాలు మెంతులు లైట్గా వేయించి మిక్సీలో వేసుకొని జల్లించి పెట్టుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా పొట్టు తీసుకోవాలి. అల్లాన్ని మాత్రం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మనము ఏ బౌల్తో అయితే మామిడికాయ ముక్కల్ని కొలత పెట్టామో దాని ప్రకారంగానే పొడులను కూడా కలుపుకోవాలి. తీసుకున్న మామిడికాయ ముక్కలు 4 బౌల్స్ ఉన్నాయి కాబట్టి ఒక బౌల్ కారం పొడి, ఒక బౌల్ ఉప్పు, ఒక బౌల్కి కొంచెం తక్కువ ఆవపొడి, గుప్పెడంత మెంతి పొడి, 1/4 కిలో వెల్లుల్లి రెబ్బలు, 1/4 kg అల్లం పేస్ట్, గుప్పెడంత పసుపు, వీటన్నిటిని ఒక పాత్రలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పొడుల మిశ్రమాన్ని మనం ఆల్రెడీ ఆయిల్తో కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో వేసి బాగా కలపాలి. ఇంకా మిగిలిన ఆయిల్ని కూడా వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నోరూరించే పెద్దమ్మ చేతి మామిడికాయ పచ్చడి రెడీ అయింది. చూసారు కదండి, పెద్దమ్మ చేతి మామిడికాయ పచ్చడి. తప్పకుండా మీకు నచ్చుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.